బోధనపట్నం శివారు ప్రాంతంలో కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ముగ్గుల పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. అనంతరం సంఘం క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమ్మ సంఘం అధ్యక్షుడు పల్లంపాటి శివనారాయణ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా సంఘ ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించామని, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంప్రదాయాలు ఉట్టిపడేలా రంగురంగుల ముగ్గులు వేశారని తెలిపారు. పోటీలకు విశేష స్పందన లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ, మ్యూజికల్ చైర్ తదితర క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం కమిటీ సభ్యులు, చిన్నారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. అవును, బ్యాటరీలా అంటే చార్జ్ అయితే పెట్టొచ్చు. దానికి ఉన్న ఇది లేదు, బ్యాటరీతో సంబంధం లేదు. ఏ పాట అది? ఫాస్ట్ ఉండాలి ఇప్పుడు. రైట్ 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 లెఫ్ట్. ఈరోజు మనము ఏర్పాటు చేసుకునేటువంటి రంగోలీ ప్రోగ్రామ్ లో ముందుగా 20 to 49 ఏజ్ అబోవ్ 49 ఏజ్ వాళ్ళకి కాజా తులసి లక్ష్మి గారు ప్రయత్నాలు రంగోలీ 2 ప్రైజులు చాలా ఉన్నాయి. చూడమ్మా, అట్లా పట్టుకొని చూడు. పూర్ణిమ మేడం బిలో వాళ్ళు పెద్ద భావన మోక్షశ్రీ కుమారి గారు నెక్స్ట్ సెకండ్ ప్లేస్. చూడమ్మా, మళ్ళీ మీ నాన్న ఊరుకోడు. గో ప్రైజ్. శైలజ గారు థర్డ్ ప్లేస్ మీనార్పల్లి. ఇతలారా పోగొట్టుకుంది తొందర అయిపోయి. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ థర్డ్ పల్లంపాటి రఘురామ్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, రాజేంద్ర ప్రసాద్. ఎందుకంటే ఫస్ట్ టైం మనం చేస్తున్నాం కాబట్టి పిలుపులు సరిగా అందరూ మరి పిండి వంటల వృత్తులతోనూ చాలామంది రాలేకపోయారు. కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి మనం 2 days ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని ఒక ఆలోచన. అది కూడా సాయంత్రం 3 గంటల నుంచి 8 గంటల వరకు అట్లా పెట్టుకొని 8కి ఇక్కడ ఫోన్ చేసుకొని వెళ్ళిపోయేటట్లా. ఆ టైం కరెక్ట్ ఏమో అనిపించింది నాకైతే. మరి ఆ వెసులుబాటుని బట్టి అప్పుడు మీ అందరి ఆలోచనలు, సూచనలు, సలహాల మేరకి నెక్స్ట్ ఇయర్ నుంచి 2 days ప్లాన్ చేసుకునేట్టుగా ఆ దిశగానే ముందేద్దాం. అంటే ఇప్పుడు కూతుళ్ళు, అల్లుళ్ళు అందరూ వస్తారు కాబట్టి ఆడ కూడా ఇక్కడ తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ 2 రోజులు మీకు పనే ఉండదు. ఇక్కడ ముడి పెడతారు, తింటమే, ఆడుకోవడం. అంటే ఒక ఫ్రీ బోర్డ్ లాగా అందరం ఉండవచ్చు అనే ఒక మెయిన్ ఆలోచన, సంకల్పం. ఆ దిశగా ముందుకెళ్దామని చెప్పి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.